Little Star Swanders channel ni subscribe, like, share Mario comment Chayandi Moreno videos kosam thanks for your support. వెల్కమ్ టు బుజ్జి లిటిల్ స్టార్స్ స్టోరీస్. ఓకే, ప్రేమ పెళ్ళి విడాకులు ఏమైందో చూద్దాం. ఆ అమ్మాయి ఏం చేసిందో చూద్దాం. కథలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సరేరా, ముందు సంజయ్కి ఫోన్ చేయి, నేను మాట్లాడతాను అన్నాను. సంజయ్, లాయర్ అంకుల్ నీతో మాట్లాడతాడు. ఫోన్ తీసుకొని హాయ్ సంజయ్, ఎలా ఉన్నావు అని అడిగాడు. ఓకే అంకుల్, ఫైన్ అన్నాడు. వాడి స్వరం స్థిరంగానే ఉంది, కంగారుగా ఏమీ లేదు. అమ్మయ్య అనుకున్నాను. మంజరి నీ పక్కనే ఉందా? లేదంకుల్, వేరే రూమ్లో పడుకుంది. మన మాటలు వినపడవు కదా? వినపడవు. చెప్పండి. తాను ఇండియా వచ్చేస్తానంటుందట. అవును అంకుల్. సరే, మంచిది. ఇమీడియట్గా ఫ్లైట్ బుక్ చేసి ఇండియా పంపేయి. చాలా అర్జెంట్. అక్కడ నీకు చాలా సమస్యలు వస్తాయి. నువ్వు ప్రశాంతంగా ఉండలేవు అని అంకుల్ చెప్పాడు. సరే అంకుల్ అని సంజయ్ చెప్పాడు. డబ్బులు ఏమైనా డిమాండ్ చేస్తుందా? నో అంకుల్, ఆ సమస్య లేదు. తర్వాత ఏమన్నా డిమాండ్ చేస్తుందేమో తెలీదు. ఓకే, ముందు ఈ గండం గడవని. ఇప్పుడే ఇండియాకి టికెట్ బుక్ చేసి తనని పంపే. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. తన మెయిల్ మరియు ఫేస్బుక్ పాస్వర్డ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకు. అవే మనకి కీలకం. మీ మధ్య పొద్దున్న జరిగిన సంభాషణ ఏమన్నా రికార్డ్ చేశావా? ఎస్ అంకుల్. తనకు తెలియకుండా ల్యాప్టాప్ ఓపెన్ చేసి వీడియో రికార్డ్ ఆన్ చేసి ఉంచాను. అంతా రికార్డ్ అయ్యింది. తన ప్రేమ వ్యవహారం, తల్లిదండ్రులు బలవంతంగా తనకు ఇష్టం లేని పెళ్లి చేయడం, తాను ఇండియాకు వెళ్ళాలనుకోవడం మొత్తం అంతా రికార్డ్ చేశాను. రియల్లీ గ్రేట్ సంజయ్. అవి చాలా కీలకం. సరే, తను లేదా ఇండియాకి వచ్చే ముందు ఎలాగైనా ఇవి కూడా రికార్డ్ చేయి. తను తల్లిదండ్రులను చూడాలని ఇండియాకి వస్తున్నట్లు, అందుకు టికెట్ నువ్వే కొన్నట్లు, నీ బలవంతమేమీ లేనట్టు, అంతేగాక తన పని పూర్తయ్యాక మళ్ళీ తిరిగి వస్తానన్నట్లు రికార్డు చెయ్యి. మిగతా విషయాలు తను ఇండియాకు బయలుదేరిన తర్వాత నీతో తిరిగ్గా మాట్లాడతాను. సరే అంకుల్, మీరు చెప్పినట్టు చేస్తాను. మీతో మాట్లాడుతూనే ఫ్లైట్ బుక్ చేశాను. ఇంకొక 10 గంటల్లో ఉంది. తాను రెడీగానే ఉంది ఇండియాకి బయలుదేరేందుకు. ప్రియుణ్ణి చూడాలని తహతహలాడుతోంది. ఓ గ్రేట్ సంజయ్, యువర్ రెస్పాన్స్ ఈజ్ వెరీ ఫాస్ట్. తన మైండ్ సెట్ అలానే ఉండని. మిగతావి నేను ప్లాన్ చేస్తాను. మరో ముఖ్య విషయం, ఈ 3 నెలల్లో మీరు శారీరకంగా కలిశారా? లేదంకుల్, తను ఏవో కారణాలు చెప్పేది. పెళ్ళైతే 6 నెలలు శారీరకంగా కలవమని మొక్కుందట. ఏదో రథం పేరు కూడా చెప్పింది. నేను మర్చిపోయాను. అవన్నీ అబద్ధాలని ఇప్పుడు తెలుస్తుంది. నేను ఇవన్నీ సిల్లీ విషయాలు డాడీ వాళ్ళకెందుకులే అని చెప్పలేదు. వాళ్ళ ఇంట్లో అరేంజ్ చేసిన శోభనం రాత్రి కూడా మేము కలవలేదు. విడిగానే పడుకున్నాము. నేను ఎక్కువగానే నటించాల్సి వచ్చింది. తను ఇంత నాటకం ఆడుతుందని ఊహించలేదు. నీకు చాలా మేలు జరిగింది సంజయ్. న్యాయపరంగా అన్నీ నీకు అనుకూలంగా ఉన్నాయి. సరే, ముందు తనని ప్రిపేర్ చేసి ఇండియాకి పంపించు. ఇక్కడ నేను డాడీ ఇంకొక ముఖ్య విషయం ప్లాన్ చేస్తాం. సంజయ్తో మాట్లాడి ఫోన్ పెట్టినంత తర్వాత చాలా రిలాక్స్డ్గా అనిపించింది. మధు నా వైపే ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాడు, ఏం చేస్తానా అని. 8 గంటలయ్యింది. కాఫీ ఇవ్వనా? భోజనానికి లేస్తారా అంటూ శ్రీమతి అడిగింది. ఆలోచనలో ఉన్న నేను గుర్తొచ్చినట్లుగా మధుని అడిగాను. అవునరా, వచ్చేప్పుడు మీ ఆవిడ్ని అమ్మాయిని కూడా తీసుకొని రాకపోయావా? రాత్రి సంజయ్ విషయం చెప్పిన దగ్గర నుంచి అందరికీ మూడ్ ఆఫ్ అయ్యిందిరా. వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. నేను బ్యాంకు నుంచి డైరెక్ట్గా ఇట్టే వచ్చాను. పొద్దుటి నుంచి ఇవే ఆలోచనలు. వర్క్లో కూడా ధ్యాస ఉంచలేకపోయాను. ఆ పిల్ల అక్కడ వాడిని ఏ కేసులో ఇరికిస్తుందోనని భయంగా ఉంది. ఇప్పుడు ఒక మారు మొదటి నుంచి పునశ్చరణ చేసుకుంటుంటే ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి. వాళ్ళందరూ కలిసి మమ్మల్ని ట్రాప్లో పడేశారు. డోంట్ వరీరా, ఇప్పటి వరకైతే అన్నీ మనకు అనుకూలంగానే ఉన్నాయి. ప్రమాదమేమీ లేదు. సరే,
నా రూమ్లో కూర్చుందాం రా అంటూ నా ఆఫీస్ రూమ్లోకి దారి తీశాను. శ్రీమతికి కాఫీ ఇమ్మని చెప్తూ, ఒక మారు నేను చెప్పినట్లు మీ వియ్యంకుడితో మాట్లాడు. ఫోన్ చేసి మీ అమ్మాయికి ఈ పెళ్ళి ఇష్టం లేదట కదా అని మొదలుపెట్టు. మాటల్లో అసలు విషయం అడుగు. తనకి ఎవరితోనో లవ్ అఫేర్ ఉందట కదా అని. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. నేను కూడా వింటాను మరియు రికార్డ్ చేస్తాను. ఒక తెల్ల కాగితం పెన్ను టేబుల్పై పెట్టాను. ఏమన్నా అడగాలంటే దాంట్లో రాస్తానని చెప్పాను మధుకి. ఓకేరా అని మధు ఫోన్ చేశాడు. తన వియ్యంకుడు ముకుందరావుకి, సార్ నమస్తే, ఎలా ఉన్నారు? క్షేమ సమాధానాలు పూర్తయ్యాయి. మా విజయవాడ మీద అలుకుబానునూరు మీరు ఇటువైపు క్యాంపు వేసుకొని రావచ్చు కదా అడుగుతున్నాడు ముకుందరావు. లేదండి, ఇక్కడే వర్క్ సరిపోతుంది. వచ్చే నెల విజయవాడకే క్యాంప్ ఉంది. దాదాపు ఒక నెల అక్కడే ఉంటాను. ఓ మంచిది, మంచి వార్త చెప్పారు. ఇంకేంటి విశేషాలు? మీ అబ్బాయి నుంచి ఏమన్నా సమాధానం ఉందా? అక్కడంతా ఓకే అండి, ఇద్దరు బాగానే ఉన్నారు. మిమ్మల్ని ఒక విషయం అడగాలని ఫోన్ చేశాను. ఏమి అనుకోరుగా? అయ్యో అడగండి. అయ్యో అడగండి, అందులో ఏముంది? అడగండి, మీరేం అడిగినా అభ్యంతరం ఏమీ లేదు. మీ అమ్మాయికి మా వాడితో పెళ్ళి ఆమె ఇష్టప్రకారమే జరిగిందా? ఇప్పుడు మీకెందుకు ఆ సందేహం వచ్చింది? అనుమానం అడిగాడు ముకుందరావు. నేను ప్రాంప్ట్ చేశాను. అసలు విషయం అడిగేయి అని పేపర్ మీద రాసి చూపించాను. మీ అమ్మాయికి ఈ పెళ్ళి ఇష్టం లేదట. తనకు క్లాస్మేట్తో ప్రేమ ఉందని చెప్పిందట ధైర్యంగా చెప్పాడు మధు. అబ్బే అదేం లేదే కంగారుగా అన్నాడు ముకుందరావు. కంగు తిన్నట్టు స్పష్టమవుతుంది ఆయన గొంతులో. మీ అమ్మాయి మంజరినే మా వాడి సంజయ్తో చెప్పిందండి. తనకు ఈ పెళ్ళి ఇష్టం లేదని, మీరు బలవంతం మీదే ఈ పెళ్ళి చేసుకున్నారని, మా వాడితో ఉండటం ఇష్టం లేదని కూడా తెగేసి చెప్పింది. నేను ఈలోపు సంజయ్ వాట్సాప్తో మెసేజ్ ఇచ్చాను మంజరికి అందుబాటులో ఫోన్ లేకుండా చూడమని. వాళ్ళ ఫాదర్తో డిస్కషన్ జరుగుతుంది. తనేమన్నా మంజరి ఫోన్ చేయొచ్చునని. ఫోన్ ఆల్రెడీ తన దగ్గర నుంచి తీసుకున్నాను అంకుల్, ఇలాంటి ప్రమాదాలు ఉంటాయని సంజయ్ రిప్లై ఇచ్చాడు. శ్రీమతి ఇద్దరికి కాఫీ తెచ్చిచ్చింది, వేడివేడి పకోడీతో పాటు. కాఫీ కప్పు ముందుకు జరుపుతూ మధుని తీసుకోమని సైగ చేశాను. మా అమ్మాయి తెలివిగల స్టూడెంట్ కదండి. అందరూ డౌట్స్కు ఇంటికి వస్తుంటారు. వాళ్ళతో మగవాళ్ళు కూడా ఉంటారు. తను అందరినీ నాకు పరిచయం చేసే మాట్లాడుతుంది. అదీ కాక మా ఆవిడ కూడా అదే కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ కనుక మా అమ్మాయి ఫ్రెండ్స్, కాలేజీ స్టూడెంట్స్ అందరూ వస్తుంటారు. అందరూ చదువు గురించి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేసుకుంటుంటారు. రాఖీ పౌర్ణమి రోజు అబ్బాయిలందరికీ రాఖీలు కడతారు. మా అమ్మాయిలిద్దరూ ఇవన్నీ ఈ కాలంలో సహజమే, అందులో తప్పేముంది అని ఎదురు ప్రశ్న వేశాడు మంజరి తండ్రి ముకుందరావు కొంచెం విసుగ్గా మాట్లాడుతూ. పెళ్ళైనప్పటి నుండి అంటే 3 నెలల నుండి మీ అమ్మాయి మా వాడిని దగ్గరికి రానీలేదు. ఏవో కారణాలు చెప్పి దూరంగా పెట్టింది. మా వాడు కూడా ఈ విషయాలేవీ తెలియవు కాబట్టి సరిపెట్టుకుంటూ వచ్చాడు. వీడు ఆఫీస్కి వెళ్ళగానే తాను ప్రియుడితో వీడియో చాటింగ్ చేస్తుండేది. నిన్న ఆఫీస్ మధ్యలో ఇంటికి రాగానే తన బండారం బట్ట బయలైంది. మీ అమ్మాయి తన ప్రియుడు బట్టలు లేకుండా వీడియో చాటింగ్ చేస్తూ పట్టుబడ్డారు. మా వాడి దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాడు మధు. వాడి ఆవేశం చూసి నాకు ఆవేశం వచ్చింది. మీరు చెప్పేవన్నీ ఉత్త మాటలు సార్. మా అమ్మాయి అటువంటిది కాదు. మీ అబ్బాయి లేనిపోనివి క్రియేట్ చేస్తున్నారు అన్నట్టు మంజరి తండ్రి చెప్పాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Little Star Swanders channel ni subscribe, like, share Mario comment Chayandi Moreno videos. Go some thanks for your support.